మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు నాకు నానమ్మ అవుతుంది. అరనీళ్ళతో దిష్టి తీస్తుంది. చూడండి ఎలా తీస్తున్నారో. ఫస్ట్ టైం కదా మేము పాపతో ఇక్కడికి రావడం, అందుకని అరనీళ్ళతో దిష్టి తీస్తున్నారు. చూస్తున్నారు కదండి ఎలా దిష్టి తీస్తున్నారు. ఉండండి అట్లనే నీళ్ళు అవతల ఇతర సగం అటు సగం ఇటు పారబోస్తున్నది. అంతే. హాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు మేము కర్నూలుకి వెళ్తున్నాము. అందుకోసం మేము పిల్లల బట్టలు అవి సర్దుకుంటున్నాం అనమాట. పిల్లల బ్యాగ్ బట్టలు మనం ఎలా సర్దుకోవాలో మేము మీకు చూపించబోతున్నాము. అంతేకాదు ఛానల్ని చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొంచెం మేలు జరుగుతుంది. ఇదిగోండి ఫస్ట్ డైపర్లు అనమాట. ముఖ్యంగా డైపర్లు పెడుతున్నాను నేను. డైపర్లు, పిల్లల వైప్స్, పౌడర్ డబ్బా, షాంపూ, పిల్లలకి పెట్టండి అత్తయ్య, టానిక్, ఎందుకంటే పిల్లలకి టానిక్లు వేస్తాం కదా, టానిక్, సోపు, కాటుక, ఇది బిస్కెట్ ప్యాకెట్ అనమాట. పిల్లలు బస్సులో ఏడవకుండా ఉండడం కోసం అదే మాకు 2 గంటలు మాత్రమే ఉంటుంది జర్నీ. కర్నూలుకి ఇక్కడ నుంచి నంద్యాలకి కర్నూలు కొంచెం దగ్గరే, అందుకే బిస్కెట్ ప్యాకెట్ పెడుతున్నాను నేను. పెట్టండి అత్తయ్య. బిస్కెట్ ప్యాకెట్ నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను. ఇంకోటి ఏంటి అంటే మన పిల్లలకి వాడేవి మాత్రం మీరే ప్రత్యేకంగా బ్యాగ్లో పెట్టుకొని ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఎవరి పడితే వాళ్ళే మనం వాడము, అలాగే వాడకూడదు కూడా. పిల్లల సబ్బు, షాంపూ, పౌడరు ఇవి మాత్రం ఖచ్చితంగా మనం సపరేట్గా పట్టుకెళ్ళాలి. పెద్దవాళ్ళు వాడేవే మనం వాడకూడదు కనుక, అందుకని ఇవి కూడా బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాము. మా పాప బట్టలు అన్నమాట. ఎండాకాలం కదా, కొంచెం మెత్తటి క్లాత్ అవే వేసుకుంటున్నాం మేము. ఎందుకంటే ఎండకి పిల్లలు ఉండలేరు కదా. ఫంక్షన్కి ఒక్కటి మాత్రమే కొంచెం హెవీ వేస్తాం అన్నమాట. మిగిలినంతా మెత్తటి క్లాత్, ఎందుకంటే పిల్లలకి 2 పూటలా స్నానం చేపిస్తాం కాబట్టి. పిల్లల బట్టలు అత్తయ్య ఇవి పెట్టేయండి బ్యాగ్లో. మా బట్టలు అన్నమాట, నావి మా అత్తయ్యవి. ఇక్కడ సైడ్ పెట్టేసినా ఇలా పెట్టేయండి అత్తయ్య. పౌడర్ డబ్బా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా పౌడర్ డబ్బా. పిల్లలకి స్పాంజ్, చేతులతో అయితే మనకి కారం అని అవన్నీ చేసేటప్పుడు ఉంటాయి కదా, ఇది వాడతాం అనమాట మేమైతే. ఇది ఇంకా మేము ఫంక్షన్కి రెడీ అయ్యే బట్టలు, బయలుదేరే బట్టలు ఇవన్నమాట. ఇవి కూడా పెట్టేసుకుంటాము. ఎందుకంటే మీకు పిల్లల బట్టలు ఎలా పెట్టుకోవాలో చూపించాలి కాబట్టి పిల్లల బట్టలు మాత్రమే మీకు చూపిస్తున్నాం. పెద్దవాళ్ళు అంటే ఆటోమేటిక్గా అందరికీ తెలిస్తే ఏం పెట్టుకోవాలి ఏంటో. అంతేకాదు హ్యాండ్ బ్యాగ్లో ఏం పెట్టుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎంత సైలెంట్గా, ఏ హడావిడి లేదు, మా పిల్లలు లేరు అని చూస్తున్నారు కదా. ఇంత సైలెంట్గా మేము ఎందుకు సర్దుకుంటున్నాం అంటే మా పిల్లలు ఇద్దరు పడుకొని ఉన్నారండి. చూడండి, చూస్తున్నారు కదా మా పిల్లలు ఇద్దరు పడుకుని ఉన్నారు. మా పాప అప్పుడే లేవడానికి రెడీ అయిపోతుంది. అంటే వాళ్ళు త్వరగా పొద్దుటే లేచామన్నమాట. వీళ్ళు పడుకొని ఉన్నారు. అలాగైతేనే మేము సర్దుకోగలుగుతాం. మా అబ్బాయి లెగిసాడంటే కనుక సర్దడమే అవ్వదు. అది ఇది అన్నీ లాగేస్తాడు, అదేటివన్నీ లాగేసి పాడేస్తాడు. అందుకే వాళ్ళు పడుకున్నప్పుడే మేము సర్దుకుంటున్నాము. లేదంటే చూస్తున్నారు కదా మేము చేసే ప్రతి వీడియోలు వాళ్ళు ఎప్పుడు అలా చేస్తూనే ఉంటారు. అందుకే కొంచెం మేము సర్దేసుకుంటున్నాం. హ్యాండ్ బ్యాగ్లో పెట్టేవి మీకు చూపిస్తా అన్నాను కదా. ఖచ్చితంగా పిల్లలకు ఒక జత బట్టలు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ వేసే బట్టల్లో ఏమైనా బాత్రూమ్కి వెళ్ళినా, టాయిలెట్కి వచ్చినా డైపర్ వేస్తాం. ఏమాత్రం డైపర్లో నుంచి బయటకు వచ్చినా బట్టలు పాడైపోతాయి కాబట్టి, చిరాకు అవుతుంది కాబట్టి మళ్ళీ పెద్ద బ్యాగ్ తీసి వేయాలంటే కష్టం అవుతుంది. అందుకని ఒక జత బట్టలు ముందుగానే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. 2 పిల్లలు కాబట్టి 2 పిల్లలు పెట్టేసుకుంటాను. మా వాడు స్నాక్స్ అని అవన్నీ తింటాడు. ఒంటి నిండా చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, చూసేటప్పుడు బాగోదని. మా అబ్బాయికి ఒక జత బట్టలు, డైపర్లు వైప్స్ అనమాట ఇవి.
మనం మధ్యలో కడిగేదానికి ఇబ్బంది ఉంటుంది కదా, కడగలేము కాబట్టి వైప్స్ పెట్టి తుడిచేస్తాం కాబట్టి వైప్ ప్యాకెట్ ఒకటి. పిల్లలు ఏడిస్తే బిస్కెట్లు పెట్టడానికి బస్సులో అనమాట. ఓన్లీ 50-50 ఓన్లీ సాల్ట్ అనమాట. ఇవి క్రీమ్ బిస్కెట్లు కానీ అలాంటివి ఏం పెట్టాం. ఆకలి అవుతాయి అంటే ఏదో ఒకటి తింటూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు. మా అబ్బాయి కోసం మాత్రమే. మా అమ్మాయికి ఇంకా అన్నప్రాసం చేయలేదు, అది కూడా మీకు తర్వాత ఎప్పుడైనా వీడియో వస్తుంది. ఇంకా 5వ నెలే కాబట్టి నెక్స్ట్ మంత్లో ఎప్పుడైనా వస్తుంది. ఇది మాత్రం మా అబ్బాయికి అనమాట. ఎక్కువ బిస్కెట్లు అవి పెట్టాం మేము ఎప్పుడైనా, అది కూడా సాల్ట్. చూస్తున్నారు కదా, ఇవి కూడా బ్యాగ్లో పెట్టేసుకుందాము. ఇవి డైపర్స్ అనమాట. మా అబ్బాయిది ఒకటి, మా అమ్మాయికి ఒకటి. ఎందుకంటే మాది ఇక్కడే కాబట్టి 2 గంటలే కాబట్టి. ఈ 2 గంటల వాళ్ళు ఏమైనా చేస్తే కనుక వేస్తాము, లేదంటే కనుక బ్యాగ్లోనే ఉంచేస్తాం అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే కొత్తగా తల్లి అయిన మదర్కి పిల్లలకి బ్యాగ్లో ఒక జత బట్టలు పెట్టుకోవాలి అనేది గుర్తుండకపోవచ్చు. ఈ వీడియో చూస్తే కనుక ముందుగానే పెట్టుకోవాలని ఒక ఐడియా వస్తుంది అనమాట. అందుకని మేము ముందుగానే పెట్టుకుంటున్నాము. బ్యాగ్లో ఇవి కూడా పెట్టేసుకుంటున్నాము. అలాగే ఖచ్చితంగా వాటర్ బాటిల్ పెట్టుకోవాలి. ఎండాకాలం కదా, ఈ 2 గంటలే కదా అని వాటర్ బాటిల్ పెట్టుకోకుండా ఉంటాం అనుకుంటున్నాము. లేదు, పిల్లలు అసమానం వాటర్ అడుగుతారు. ఎండ ఎక్కువ ఉంటుంది, ఎండాకాలం కదండి. ఇప్పుడు వాటర్ ఎక్కువ తాగాలి. పెద్దవాళ్ళు అయినా సరే వాటర్ ఎక్కువ తాగండి. ఈ బాటిల్ పెట్టుకుంటున్నాను ఒకటి. ఇంకా మేము మా బట్టలు సర్దేసుకుని రెడీ అయిపోతే మేము బయలుదేరేది ఒకటే ఉంటుంది. చూస్తున్నారు కదండి, మొబైల్ వేసాడు. ఇంకా రెడీ చేయడమే పని. స్నానం చేపించేసాను. బట్టలు వేసుకోమంటే వేసుకోవటం లేదు, ఏడుస్తున్నాడు. ఇలాగే అరుస్తూ ఉంటాడండి. ఇంకా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు రెడీ చేయాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో. బట్టలు వేయడం అవ్వద్దు అయితే ఈ పిల్లకి వేయడం ఇంకో ఎంతో నాకు. ఏదో ఒక మాటలు చెప్పి పిల్లకి వేయాలి. సరే, ఇది మాకు గుండె గీయించేంత వరకు ఇలాగే ఉంటుంది. గుండె గీయించిన తర్వాత కొంచెం జుట్టు కటింగ్ ఉంటుంది, క్రాఫ్ట్ చేయించేది అది అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం హాయిగా ఉంటుంది పిల్లోడికి. ఇదే పని. గుండు మా పాపకి ఇప్పుడు 5వ నెల కదండి, 11వ నెల వచ్చాక గుండు గీస్తాం అనమాట. ఇద్దరికి కలిపి ఒకేసారి తీపిస్తాము ఇక్కడ గిద్దలూరులో. మా అబ్బాయికి అప్పుడు 3వ సంవత్సరం వస్తుంది, పాపకి 11వ నెల వస్తుంది. ఉండు, అమ్మో బల్లి చూడు, బల్లి వస్తుంది. ఇలా చేపించి ఇలా చేస్తే గాని అది కూడా ఒక్కోసారి సరిగ్గా రాదండి. చూస్తున్నారా, పిల్లలు ఉంటే ఎంత కష్టపడాలో. వాళ్ళకి ఏదో ఒక మాటలు చెప్పి పిల్లకి అయిపోయాలి. ఇప్పుడు మా బాబుది అయిపోయింది, ఇప్పుడు మా పాప ఉందన్నమాట. ఏమన్నా ఒకసారి ముఖం చూపించి. చూస్తున్నారా ఎలా చూస్తున్నాడు? ఉండు అయిపోయింది. ఏమ్మా అయిపోయిందిలే నాన్న. ఇంకా రైట్. హాయ్ చెప్పు, ఇలా చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. ఫ్లై కిసి అందరికి. అబ్బాయిది అయిపోయింది అండి. ఇప్పుడు మా అమ్మాయిని రెడీ చేస్తున్నా. అస్సలు పట్టించుకోదండి బాబు, రెడీయే అవ్వదు అసలు. పెట్టాలంటే అమ్మా, రెడీ చేయాలంటే అస్సలు పెట్టనివ్వదు. 2 చేతులు పట్టేసుకుంటుంది. ఇది కాటుకండి. కాటుకు రాస్తే పిల్లలకి ఎంటుకలు అవి బాగా వస్తాయని కాటుకు రాస్తాం. మా అత్తయ్య గారు చెప్పారు, ఇవి రాస్తే బాగా వస్తాయని ఎంటుకలు.
బొట్టు పెట్టించుకోవడం చూసారా? అయ్యి బాబోయ్, ఓట్నా చూసారా ఎలా పెట్టించింది పిల్ల బొట్టు? చూసారు కదండి ఎలా పెట్టించింది పిల్ల. కొంచెం కాటుక ఎత్తిన తర్వాత పొద్దు పౌడర్ రాస్తే అది కాటుగా చెరిగిపోకుండా ఉంటుంది. ఓ తల్లిలు, కొంచెం ఇలా 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 మాట్లాడిన అమ్మో అస్సలు ముక్కు కానీ మొక్కాన్ని అయితే అసలు పట్టుకోనివ్వదండి. మొక్కాన్ని అస్సలు పట్టుకో. ఈ మా అమ్మగారు కొన్నారు చేతికి కడియాలు, గాజులు వేసేస్తున్నాం. బయటికి వెళ్తున్నాం కదా అని వేస్తున్నాం అనమాట. ఏందన్నా పుట్టిన ప్రతి పిల్లలకి కొన్ని ఒక 3వ నెల నుంచి 5వ నెల నుంచి గాజులు నల్లటి వేస్తూ ఉంటారు. రెడీ చేయాలంటే చాలా టైం పడుతుందండి. 1-2 గంటలు పైనే పడుతుంది. ఎందుకంటే మా అబ్బాయి స్నానమే చాలా టైం పడుతుంది. టబ్బులో కూర్చుంటాడు, అస్సలు రానే రాడు. స్నానం అంటే భలే ఇష్టం మా వాడికి మాత్రం. మీరు కూడా ఇంతే పిల్లలు రెడీ చేయడానికి ఇంతే ఇబ్బంది పడి ఉంటే కనుక కామెంట్ చేయండి. పట్టీలు ఇవి కూడా మా అమ్మగారే కొన్నారు. కొత్తవి కదా జారిపోతున్నాయని కొంచెం నోటితోనే నొక్కేసా. బాగున్నాయి కదా కదా బాగున్నాయి గలగలగలగలు అంటున్నాయి కదా. బయలుదేరుతాం ఇంకా. బ్యాగులు సర్దుకోవాలి. చూసారా ఊరు అనేసరికి మా ఇల్లు ఎలా ఉన్నదో. మళ్ళీ వచ్చిన తర్వాత ఇవన్నీ సర్దుకోవాలా. తలపేసేయండి. తాళం వేసేసుకుంటున్నామండి. ఇంకా వెళ్ళిపోతాము. పక్కన ఉన్న వాళ్ళు ఆల్రెడీ చూసుకోమని చెప్పాము, చూసుకుంటారు. ఇవాళ కొంచెం పిల్లలతో లేట్ అయిపోయిందండి, అందుకే చీకటి పడిపోయింది. కొంచెం ఏదో పని ఉండి ఆగిపోవడంలో లేట్ అయిపోయింది మధ్యాహ్నం. అందుకే ఇప్పుడు బయలుదేరుతున్నాం, అందుకే లేట్గా పెడుతున్నాం వీడియో. బస్సు ఎక్కామండి. 7:10 అయింది. నేను మా ఆయన వెనకాల కూర్చున్నాం పిల్లలతో. మా అత్తయ్య గారు ఎదురు కూర్చున్నారు. ఈయనే మా వారు. చెప్పాను కదండి స్టార్టింగ్లో. బస్సు 7:10కి ఎక్కాము. బస్సు ఇప్పుడే కదిలింది. అక్కడికి వెళ్ళేసరికి 9:10 అవుతుంది, 9:30 అవుతుంది. మన మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు నాకు నానమ్మ అవుతుంది. అరనీళ్ళతో దిష్టి తీస్తుంది. చూడండి ఎలా తీస్తున్నారో. ఫస్ట్ టైం కదా మేము పాపతో ఇక్కడికి రావడం, అందుకని అరనీళ్ళతో దిష్టి తీస్తున్నారు. చూస్తున్నారు కదండి ఎలా దిష్టి తీస్తున్నారు. మా దిష్టి ఇక్కడ ఉండండి అట్లనే నీళ్ళు అవతల ఇతర సగం అట్ట సగం ఇటో పారబోస్తున్నది. అంతే చేసామండి. ఇంట్లోకి వచ్చేసాం. ఇంకా అగో మా నాన్నమ్మ. నాన్నమ్మ బాగున్నావా? బాగుండమ్మా, మీరు బాగున్నాం నాన్నమ్మ. ఎలా ఉంది ఆరోగ్యం? బాగుంది. రేపు ఫంక్షన్ అన్నాం కదా. మీకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే, మా ఆయన వాళ్ళ అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు కూతురు ఫంక్షన్కి వచ్చాం. ఆ అమ్మాయి మాకేమవుతుందో చెప్పుకోండి.
అంతేకాదు మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఓకే, ఈ రోజుతో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. బాయ్, గుడ్ నైట్. మళ్ళీ రేపు ఫంక్షన్ లో కలుద్దాం. ఒకటి అంతేకాదు, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే గంట సింబల్ క్లిక్ చేస్తే కనుక మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్, గుడ్ నైట్.